హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన చాక్లెట్ ఏంటంటే కునఫా చాక్లెట్ అండి. ఈ చాక్లెట్ ని దుబాయ్ లో తయారు చేస్తారు, అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంట్లో చాలా మంది ట్రై చేస్తున్నారు, వాళ్ళల్లో నేను ఒకదాన్ని. ఫస్ట్ టైం చేసినా గానీ చాలా బాగా వచ్చిందండి. క్రంచీగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక 50 గ్రాములు ఉండేలాగా పిస్తా తీసుకుని పొట్టు తీసుకుని పెట్టేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి చిన్న కప్పుతో కప్పుడు పంచదార వేసి పొడి చేసుకుని ఆ పంచదార పొడిలోకి 1/4 కప్పు ఉండేలాగా పాల పొడిని వేసుకొని ఒక అరకప్పు నెయ్యి కానీ నూనె కానీ కొబ్బరి నూనె కానీ మూడిట్లో ఏదోటి వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక చాక్లెట్ మౌల్డ్ తీసుకుని దానిలోకి కొంచెం వైట్ చాక్లెట్ అప్లై చేయాలి. మిల్కీ బార్ ఉంటుంది కదండి, దానిని కరిగిపెట్టుకునైనా ఇలా చేసుకోవచ్చు. దీనిని 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి కునఫా సేమియా ఉంటుంది కదండి, ఇది మార్కెట్ లో దొరుకుతుంది. చాలా మంది మామూలు సేమియా వాడతారు, అది వాడకుండా ఇలా సన్నని సేమియా ఉంటుంది, దీనిని మాత్రమే చాక్లెట్ కి యూజ్ చేయాలి. దీనిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కట్ చేసుకున్నా పర్వాలేదు, ఇలా క్రష్ చేసుకున్నా నలిగిపోతాయి. స్టవ్ మీద ప్యాన్ లో 1 స్పూను నెయ్యి వేడి చేసుకుని కునఫా సేమియా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా సేమియాలో ఉన్న పచ్చిదనం అంతా పోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పిస్తా పొడి వేసాం కదా, ఆ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కప్పుడు ఉండేలాగా మిల్క్ మేడ్ వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని చాక్లెట్ కోసం డార్క్ చాక్లెట్ బయట తీసుకున్నానండి. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. డార్క్ చాక్లెట్ అందుబాటులో లేనట్లయితే డైరీ మిల్క్ అయినా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి డార్క్ చాక్లెట్ తురుము వేసుకుని స్టవ్ మీద గిన్నెతో వాటర్ పెట్టుకుని డబల్ బాయిలింగ్ మెథడ్ లో చాక్లెట్ ని కరిగించుకోవాలి. చాక్లెట్ తొందరగా కరగలేదు అనుకోండి, కొంచెం ఆయిల్ గాని నెయ్యి గాని యాడ్ చేసుకుంటే చాక్లెట్ అనేది కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుంది. దీనిలోకి ముందుగా వైట్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దానిని అయితే కొంచెం యాడ్ చేశాను. ఈ వైట్ చాక్లెట్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చాక్లెట్ మౌల్ని తీసుకుని ఇప్పుడు కరిగించుకున్న చాక్లెట్ ని అయితే దీని మీద అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక పావు గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకోవచ్చు, లేదంటే ముందుగా ప్రిపేర్ చేసుకున్న కునఫా సేమియా అలాగే పిస్తా పొడి ఉంది కదండి, దీని మీద అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇంకొక చాక్లెట్ లేయర్ అనేది వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ మౌల్ని గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలి.
ఒక గంట తర్వాత చాక్లెట్ అనేది చాలా బాగా గట్టిపడింది చూసారా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దుబాయ్ వెళ్ళి చాక్లెట్ తినరాలేం కదండి, అందుకే ఏదో వచ్చిరానట్టు ఇంట్లో చేసుకుని తింటే మనకు అదే తృప్తిగా ఉంటుంది. పైన సాఫ్ట్ చాక్లెట్, లోపలేమో క్రంచీ క్రంచీగా కునఫా సేమియా చాలా అంటే చాలా బాగుంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసేయండి. చూసారు కదా చాక్లెట్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా విరగొడితే చూడటానికి తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.